శుభమస్తు. ఓం నమ శివాయ. మహేశ్వర ఆరాధనకు మాఘమాసంలో చెప్పబడిన ప్రత్యేకమైనటువంటి రోజు మహాశివరాత్రి. మహాశివరాత్రి గడచిన మరుసటి రోజు ఏ విధమైన విధులు మనం పాటించాలి, ప్రత్యేకంగా పాటించే విధులు నియమాలు ఏవైనా ఉన్నాయా? శివరాత్రి సమయం గడిచిపోయింది, మరుసటి నాడు ఏదైనా చెయ్యాలి అనే మనకు ధర్మసింధు ప్రత్యేకంగా తెలియజేస్తుంది. శివరాత్రి నాటి నియమావళి శివరాత్రి రోజు నాటి సూర్యోదయ సందర్భంగా, మరుసటి నాడు సూర్యోదయ సందర్భంగా ఆ నియమావళికి సంబంధించిన జాగరణ మాత్రమే పూర్తి అవుతుంది. శివరాత్రి వ్రతం ఇంకా ఉంది, ముగిసిపోలేదు. శివరాత్రి వ్రతం ఎలా చెయ్యాలో తెలుసుకోవాలి అంటే ధర్మసింధు అనే గ్రంథాన్ని పరిశీలించినట్లయితే వ్రతం సవివరంగా తెలుసుకోవచ్చు, ఆచరించవచ్చు. శివరాత్రితో శివరాత్రి వ్రతం పరిపూర్ణం కాదు. మరుసటి నాడు మనం చేసేటటువంటి నియమావళికి అనుబంధంగానే శివరాత్రి వ్రతం పరిసమాప్తం అవుతుంది. శివరాత్రి రోజున రోజంతా కూడా మౌనవ్రతం, ఉపవాసం. సాయంత్రంతో ఆరంభం చేసుకుని మరుసటి నాడు సూర్యోదయం వరకు చేసేది జాగరణ, అభిషేకం, జపం. శివరాత్రి మరుసటి నాడు అంటే ఈరోజు సూర్యోదయం 6 గంటలతో ప్రారంభం కావడంతో అభిషేకాన్ని పూర్తి చేసి నమకము, అర్హత ఉన్న ఎడల చమకము, ఈ రెండింటిని కూడా వింటూ మంచినీటితో శివాభిషేకం చెయ్యాలి. అనంతరం సాత్విక ఆహారాన్ని, అన్నమును వండి శివుడికి అన్నముతో ఆలయం అయిన ఎడల అలది అన్నసేవ చేస్తారు. మన ఇంట్లో అయిన ఎడల అన్నమును నివేదనగా అర్పించాలి. శివుడికి అన్నం నివేదన చేసేటటువంటి రోజు ఒకే ఒక్క రోజు, అది శివరాత్రి మరుసటి రోజు. ఉప్పు, నూనె, కారం ఇవి లేని పదార్థములను శివరాత్రి మరుసటి రోజు అంటే ఈ రోజు మనం ఆహారంగా తీసుకోవాలి. ఇలా చేస్తేనే ఈ వ్రతం పరిపూర్ణమవుతుంది. అలాగే ఈ అన్న పదార్థములను ఇతరులకు దానంగా కూడా ఇవ్వాలి, ఆనందాన్ని పంచుకోవాలి. అప్పుడే పరమేశ్వరానుగ్రహం పరిపూర్ణంగా మనకు లభిస్తుంది. శివానుగ్రహం పొందుదాం. సోమవారం కనుక ఓం నమ శివాయ, ఓం నమ శివాయ పంచాక్షరీ మహామంత్రంతో పరమానందాన్ని పొందుదాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.